మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఈ బుధవారపు బైబిల్ స్టడీకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక బైబిల్ స్టడీలో మనం అందరము కూడా ఈ రీతిగా ప్రభువుని స్తుతించటానికి, ఆత్మీయ ఎదుగుదల కొరకు అనేక విషయాలు నేర్చుకోవటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ప్రార్థనతో నేటి బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నాం. నాయన, కూడిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ బైబిల్ స్టడీలో మీరు మాతో మాట్లాడండి. అనేకమైన విషయాలు మీరు మాకు బోధించండి. అనుగుణంగా మేము ఆత్మీయంగా ఎదిగి మిమ్మల్ని మహింపరిచే వారంగా ఉండులాగున సహాయము చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలారోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రీతిగా బైబిల్ స్టడీలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆతిథ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనందరికీ పరిచయం ఉన్న 37వ కీర్తనను మనం ధ్యానం చేద్దాం. దాదాపుగా వచనం వెంబడి వచనం ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. దావీదు మహారాజు తను అనుభవపూర్వకంగా ప్రభువుని స్తుతించటానికి కలిగిన కారణాన్ని ఈ కీర్తన ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన అనుభవం ఏంటంటే, తను వ్యక్తిగతంగా నమ్మింది ఏంటంటే, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని, యెహోవా నమ్మదగినవాడు అని మొదటి చరణంలోనే మాట్లాడుతూ ఉన్నాడు. చూడగలిగితే దావీదు మహారాజు ఈ కీర్తనను తన వృద్ధాప్యంలో రాశాడు. తరతరాలుగా మనుషులకు అర్థం కాని ఒక సమస్యను ఇందులో చర్చిస్తూ ఉన్నాడు. అదేంటంటే, భక్తిహీనులు వర్ధిల్లిపోతూ ఉన్నారు, నీతిమంతులు ఎంతో కష్టాలు పాలవుతూ ఉన్నారు. నీతిమంతులకు తరచుగా ఎందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని, భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు అనే విషయాన్ని దావీదు మహారాజు ఈ కీర్తనలో చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నాడు. బహుశా ఈ సమస్యను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజు యోబు గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలను మన ముందుంచుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటది. అదే రీతిగా దేవుని ప్రభుత్వంలో మనకి తెలియని అనేకమైన విషయాలు, ఆయన సార్వభౌమాధికారంలో మనం గ్రహించలేని అనేకమైన విషయాలను దావీదు మహారాజు మనకి ఈ కీర్తన ద్వారా బోధిస్తూ ఉన్నాడు. గమనించండి, మొదట్లో కష్టంగా అనిపించిన చిట్ట చివరకు దేవుని బిడ్డలకు అంతా మంచే జరుగుతుందని యోబు ఏ రీతిగా అయితే మనకి బోధిస్తూ ఉన్నాడో, దావీదు మహారాజు కూడా చివరకు, అంటే ఫైనల్ గా ఆఖరకు తుదకు దేవుని మహాకృపను బట్టి ఆయన మహోన్నతమైన చిత్తమే జరుగుతూ ఉంది, అనగా ఆయన నమ్మిన వారికి మేలు కలుగుతూ ఉంది అన్న విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. అంటే గమనించండి, చివరకు అంటే ఇది చాలా కాలం పొడిగించబడుతూ, వాస్తవానికి అసలు నేను మంచి చూస్తానా లేదా అనే సందేహం కూడా కొన్నిసార్లు భక్తులైన వారికి కలుగుతూ ఉండొచ్చు. అదే రీతిగా 49వ కీర్తనలో, 73వ కీర్తనలో కూడా దావీదు మహారాజు ఇదే విషయాన్ని, అనగా ఈ సమస్యను గురించే మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఒక్కొక్క కీర్తన ఈ సమస్యను ఒక్కొక్క కోణంలో మనకి చూపిస్తూ ఉంది. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్న 37వ కీర్తన, కీర్తనకారుడి యొక్క వివేకాన్ని, వివేచనను మనకు చూపిస్తూ ఉంది. నిజమైన భక్తి గల వారి జీవితము ఏ రీతిగా ఉంటుందో దావీదు మనకు పరిశీలించి చెప్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటది. డబ్బు, దాంతో పాటు వచ్చే చిన్న చిన్న హోదాలు, ఇవన్నీ కూడా మరి దావీదు పరిగణలోకి తీసుకోవటం లేదు. అదే రీతిగా 73వ కీర్తనలో ఆయన ప్రస్తావించిన విషయాలు మనం చూస్తే, చాలా సందేహాల గురించి ఆయన ప్రస్తావిస్తూనే అన్నిటికీ సమాధానము దేవుని దగ్గర ఉంది, నీతిమంతులకు లేదా ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి లేదా భక్తి పరులకు ఖచ్చితంగా మేలే జరుగుతుంది అని మాత్రం చెప్తూ ఉంటాడు. అదే రీతిగా సర్ రాబర్ట్ ఆండర్సన్ రాసిన దేవుని నిశ్శబ్దము, ఇవన్నీ కూడా అనువదించబడిన పుస్తకాలు. అలాగే డాక్టర్ సిఎస్ లూయిస్ రాసిన బాధ అనే సమస్య, ఈ రెండు పుస్తకాలలో కూడా ఈ సమస్యే
మరి ప్రస్తావించబడుతూ ఉంది. ఎందుకు దుష్టులు వర్ధిల్లుతూ ఉన్నారు, ఎందుకు దేవుని బిడ్డలు బాధలు పడుతూ ఉన్నారు? ఈ సమస్యకు మాత్రం మనుషులుగా మన దగ్గర జవాబు లేదు, గాని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఖచ్చితమైన జవాబు కనిపిస్తూ ఉంది. అదే ప్రాముఖ్యంగా ఈ 37వ కీర్తనలో మనకి కనిపిస్తూ ఉంది. గమనించండి, ఇది ఒక సమస్య, ప్రపంచవ్యాప్తంగా ప్రతి విశ్వాసి ఎదుర్కొంటున్న సమస్య. అదేంటంటే, ఎందుకు భక్తిహీనులు వర్ధిల్లుతూ ఉన్నారు, ఎందుకు విశ్వాసులు కష్టాలు పాలవుతూ ఉన్నారు? ఈ సమస్యను దావీదు మహారాజు చాలా ఆసక్తికరంగా మరి మనకు చూపిస్తా ఉన్నాడు. చూడగలిగితే మరి ఈ కీర్తన చాలా అద్భుతంగా రాయబడింది. అక్కడక్కడ కొన్ని వర్షాల్లో లేదా కొన్ని వాక్యాల్లో మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎంత క్రమ పద్ధతిలో వివరించినా చివరకు మాత్రం జవాబు ఏంటంటే యేసే జవాబు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు ఈ కీర్తనను 4 భాగాలుగా విభజించాడు. సాధ్యమైనంత వరకు ఒక్కొక్క భాగాన్ని మీకు వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ కీర్తన యొక్క సారాంశము కొందరికి తాత్వికంగా అనిపించవచ్చు, గాని వాస్తవంగా ఇది చాలా ఆధ్యాత్మికమైన లోతు కలిగిన కీర్తన. అయితే కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ఈ కీర్తన ఒక పరిష్కారము, ఈ కీర్తన ఊరట కలిగిస్తుంది అనటంలో ఏ సందేహం కూడా లేదు. గమనించండి, 4 భాగాలని చెప్పాను కదా. మొదటి భాగంలో ఆయన నమ్మదగిన వాడు, ఆయనను మనం నమ్ముకోవాలి, ఆయనను మాత్రమే మనం విశ్వసించాలి అని మొదటి 3 చరణాల్లో రాస్తూ ఉంటాడు. గమనించండి, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము అంటాడు. గమనించండి, ఒక ప్రశస్తమైన కీర్తనగా దీన్ని మనం భావించాలి. ఎందుకంటే దావీదు మహారాజు చెప్పాను కదా, తన వృద్ధాప్యంలో ఇది రాశాడు కదా. అంటే తన పండు ముసలితనంలో రాశాడు అనుకుందాం. అప్పటికి తన ఆధ్యాత్మిక పరిపక్వత, అప్పటికి ప్రభుతో తనకున్న సహవాసము, వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే దావీదు యొక్క మరి అనుభవ జ్ఞానాన్ని బట్టే రాశాడు అని మనం భావించాలి. ఏంటంటే అది దుర్మార్గులు వర్ధిల్లటం, వారు విజయాల వెంబడి విజయాలు చూడటం, అలాగే మరి భక్తులైన వారు కష్టాలు పాలవటం కదా. అందుకనే చూడగలిగితే ఈ దుష్టులైన వారు వర్ధిల్లటం, దుర్మార్గులైన వారు విజయాలను చూడటం, ఇవన్నీ కూడా ఒక రకంగా మనుషుల్ని కంగారు పెడతా ఉంటాయి. కానీ చూడగలిగితే దుర్మార్గులు వర్ధిల్లుతున్న విషయంలో మాత్రం కొన్ని హెచ్చరికలు మనకు కనబడతా ఉంటాయి. అలాగే వీటితో పాటుగా మరి కొన్ని వాగ్దానాలు, కొన్ని అభయాలు కూడా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. అంటే గమనించండి, పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉన్నప్పటికీ విశ్వాసులు తొనకకుండా, అటు ఇటు చూడకుండా, వెనక్కి జారిపోకుండా ప్రశాంతంగా మరి విశ్వాసం కలిగి నిబ్బరమైన మనసుతో ఉండాలని ప్రేరేపించడానికి ఈ కీర్తన రాయబడింది అని మనం అర్థం చేసుకోవాలి. గమనించండి, యోహాను సువార్తలో కూడా 14వ అధ్యాయము మరి గమనించగలిగితే మొదటి నుంచి కొన్ని వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు కూడా, ఆ మాటల్లోని సారాంశం కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే 16వ అధ్యాయంలో ఆయన 33వ వచనంలో మాట్లాడిన మాటలు కూడా వాటి యొక్క సారాంశము మనకి 37వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉంటే చాలా మందికి చెప్పాను కదా, కంగారు పడుతూ ఉంటారు, లేదా వారిని చూసి అసూయ పడతా ఉంటారు కదా. ఈ 2 ధోరణులు కూడా మనకి మంచిది కాదు. ఎందుకనంటే దేవుడు ఎవరిని ఏ సమయానికి హెచ్చించాలో, దీవించాలో, ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. కాబట్టి దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. రెండవది, వారిని చూసి మనం మత్సర పడవలసిన లేదా అసూయ పడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ తర్వాత 2వ చరణంలో అంటున్నాడు కదా, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. గమనించండి, గడ్డిలాగా ఎండిపోతారు, పచ్చని కూరలాగా వాడిపోతారు కదా. ఆకులులాగా వాడిపోతారు, గడ్డిలాగా ఎండిపోతారు. గడ్డి భూమిలో నుంచి పీకిన కొద్ది క్షణాలకే ఎండిపోతుంది. ఆకులు చెట్టు నుంచి వేరైన కొద్ది క్షణాలకే
వాడిపోతూ ఉంటాయి కదా. ఆ రీతిగానే దేవుని మార్గాలను విడిచిపెట్టి భక్తిహీనులుగా, అవినీతిపరులుగా, అవిధేయులుగా, తిరుగుబాటుదారులుగా, తిరుగుబోతులుగా ఉన్నవారు ఖచ్చితంగా అలా కనిపిస్తూ ఉంటారే తప్ప వారు ఖచ్చితంగా గడ్డిలాగా ఎండిపోతారు, అలాగే ఆకులులాగా వాడిపోతారు. కాబట్టి దీని గురించి విశ్వాసులైన వారు కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, మనకే ఎందుకు ఈ కష్టాలు అని భావించిన అవసరం లేదు. ఈ కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి విశ్వాసి గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు ఈ అనుభవం ద్వారా నాకు ఏదో నేర్పిస్తున్నాడు. ఈ ధోరణి మనకు అవసరం, ఇది మనకు అవసరం. కాబట్టి గమనించండి. ఆ తర్వాత 3వ చరణంలో మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము కదా. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము. వాళ్ళు బాగుపడిపోతున్నారు, వారు ఆశీర్వదించబడిపోతున్నారు, వారి వ్యక్తిగత జీవితాలు సరిగ్గా లేవు, వారి సాక్ష్యం సరిగ్గా లేదు. దీని కాదు, ఇదంతా కాదు మనం పట్టించుకోవాల్సింది. దేవుని మీద విశ్వాసం ఉంచి మనం మేలు చేయాలి, దేశంలో మనం నివసించి సత్యాన్ని మనం అనుసరించాలి. వాళ్ళందరూ ఆ రీతిగా వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న, భక్తికి దూరంగా ఉన్న జీవితంలో అనగా వారి విశ్వాస జీవితంలో వెనకబడిపోయిన వారిని ఆశీర్వదించాడే, మనం ఎందుకు భక్తిగా జీవించాలి, మనం ఎందుకు సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, ఒక గంతేస్తే పోలా, అటు ఇటు ఎగిరితే పోలా అని అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ వచనాన్ని పట్టుకోవాలి. గమనించండి, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అంటున్నాడు. గమనించండి, మొదటి 3 చరణాల్లో దావీదు మహారాజు మనకి బోధిస్తూ ఉంది ఏంటంటే, దేవుణ్ణే మనము నమ్ముకోవాలి కదా. పరిస్థితులు తలకిందులైనప్పటికీ, ఇతరులు అభివృద్ధి పొందుతున్నప్పటికీ మనము మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మీదే ఆనుకోవాలి. ఆయన నమ్ముకోవటం ఒక ఎత్తు అయితే, తర్వాత చరణాల్లో అంటాడు, 4వ చరణంలో ఆనందించమంటాడు. మొదటి నమ్ముకోమంటున్నాడు, రెండవది ఆయన యందు ఆనందించమంటున్నాడు. 4వ చరణంలో గమనించండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అంటున్నాడు. అంటే యెహోవాలో అనగా దేవునిలో ఆనందించేవారు తమ హృదయ కోరికలు సఫలం కావటం చూస్తారు, వారి హృదయ వాంఛలు తీర్చబడటం చూస్తారు, వారి ఆశలు నెరవేర్చబడటం చూస్తారు. ఎందుకంటే అవి దేవుని సంకల్పానికి అనగా ఆయన చిత్తానికి అనుగుణంగా ఉన్నాయి అవి, కాబట్టి అవి నెరవేర్చబడ్డాయి. ఇది మనం గ్రహించాలి. అంతే తప్ప మనిషి ఆశించిన ప్రతిదీ తన కోసం, తన స్వార్థం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆశించిన ప్రతిదీ దేవుడు నెరవేర్చాలనుకోవటం అవివేకం, బుద్ధిహీనత. గమనించండి. అందుకని ఏదైతే ఆయన చిత్త ప్రకారం ఉంటుందో దాన్నే దేవుడు అంగీకరిస్తాడు, దాన్నే దేవుడు సఫలం చేస్తాడు. కాబట్టి మరి మనకు ఏది కావాలని, ఏది ఉండాలని ఆయన కోరుకుంటాడో అదే మనలో ఉంటుంది, అదే ఆయన మనకిస్తాడు. చాలా మంది ఇహలోక సంబంధమైన విషయాలు, శారీరక సంబంధమైన విషయాలు ఆశించి స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన దేవుడు వినలేదు అని చెప్పి మళ్ళీ ఆయన్నే సనుక్కుంటా ఉంటారు కదా. నువ్వు చేసిన ప్రార్థనలో వ్యక్తిగత ప్రయోజనం ఉందా? నువ్వు చేసిన ప్రార్థనలో స్వార్థం ఉందా? మరి కాబట్టి ఆయన అటువంటి ప్రార్థనను ఆలకించడు కదా. ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా మనం జీవించి ఆయన చిత్తంలో ఉన్నది మనం కోరుకుంటామో దాన్నే దేవుడు మనకి ఇస్తాడు, దాన్ని బట్టే మనము సంతోషించాలి కదా. మొదటి భాగం ఆయన యందు నమ్మిక ఉంచాలి, రెండవ భాగం ఆయనలో మనం సంతోషించాలి, మూడో భాగంలోనికి వస్తున్నాను, ఆయన మీదే మన భారం అంతా కూడా వేయాలి, మన భారాన్ని ఆయనకు అప్పగించాలి. 5వ చరణాన్ని గమనించండి, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. బా, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప ఆదరణతో కూడిన మాట ఇది కదా. ఎప్పుడైతే మన ప్రతి ప్రయాసను ఆయన చేతులకు అప్పగిస్తామో, ఆయన నమ్ముకుంటామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన తన గొప్ప కార్యాలను మన జీవితంలో
నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకని చూడగలిగితే మన జీవితం, మన మార్గాలు చాలా అనిశ్చితితో కూడుకున్నవి. ఇవి చాలా చాలా అస్థిరంగా ఉంటాయి, స్థిరంగా ఉండవు ఇవి. ఒక ఆలోచన వస్తుంది, మనుషులను చూశాక ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతాం, లోకాన్ని చూశాక ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కానీ గమనించండి, దేవుని మీద నమ్మకం ఉంచే వారికి తమంతట తాము చేసుకోలేని వాటిని దేవుడు చేసి పెడతాడు కదా. ఇది మనం గ్రహించాల్సిన విషయం. అందుకనే మన భారాన్ని ఆయనకు అప్పగించాలి. మొదటి భాగం ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి. రెండవది ఆయనలో సంతోషించాలి. మూడవది మన భారము ఆయనకు అప్పగించాలి. అంత మాత్రమే కాదు, 7వ చరణంలో మనం చదవగలిగితే, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడుకుము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసన పడకుము. గమనించండి, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఇది 4వ భాగం. మొదటి భాగం ఆయన మీద విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. రెండవది ఆయన యందు ఆనందించాలి. మూడవది మన భారాన్ని ఆయనకు అప్పగించాలి. నాలుగవది ఆయన కోసం కనిపెట్టుకోవాలి. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మికతో, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆయన కొరకు కనిపెడుతూ యథార్థంగా మనం ఆ కార్యం జరిగేంత వరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూసి వ్యసన పడద్దు నువ్వు. ఎందుకనంటే దేవుడు విశ్వాసుల పక్షంగా సరైన సమయంలో సరైన విధంగా ఆయన జోక్యం కలుగజేసుకుంటాడు. దుర్మార్గుల శ్రేయస్సు, విజయాలను చూసి విశ్వాసులు ఆందోళన పడిపోతూ ఉంటారు. ఇలా ఆందోళన చెందటం విశ్వాసుల్ని పాపానికి దారి తీస్తూ ఉంటుంది, పాపం చేసేందుకు దారి తీస్తూ ఉంటుంది. కానీ ఏ రకమైన మేలు కూడా ఉండదు. కాబట్టి గమనించండి, ఈ కీర్తనలో దావీదు మహారాజు 4 భాగాలు మనకి వివరిస్తూ ఉన్నాడు. మొదటిది ఆయన మీద నమ్మిక ఉంచాలి. రెండవది ఆయన యందు సంతోషించాలి. మూడవది మన భారాన్ని ఆయనకు అప్పగించాలి. నాలుగవది ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ కీర్తన అంతటిలో 2 వ్యత్యాసాలు ప్రాముఖ్యంగా దావీదు మహారాజు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకటి నీతిమంతుడు, అనగా దేవుణ్ణి నమ్ముకొన్నవాడు, దేవుని మీద ఆనుకొనినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఏ రీతిగా ఉంటాడు? 9వ చరణం నుంచి 16వ చరణం వరకు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఎలాగుంటారంటే, దేవుణ్ణి నమ్ముకున్న నీతిమంతుడు ఎలాగుంటాడంటే భూమిని స్వతంత్రించుకుంటాడంట. గమనించండి, 9వ చరణంలో రాయబడి ఉంది కదా, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కొన్ని తర్జుమాల్లో మనం గమనించగలిగితే భూమి అంటాడు, కొన్ని తర్జుమాల్లో దేశం అంటాడు. రెండు ఒకటే. కాబట్టి ఇదేదో పర్యాయ పదంగాను అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకొక పదం అని అనుకోవటానికి లేదు. అందుకని మనం చూడగలిగితే 11వ చరణంలో ఏమంటున్నాడు? భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అంటాడు. ఇక్కడేమో 9లో దేశాన్ని స్వతంత్రించుకొందురు అంటున్నాడు, 11వ చరణంలో భూమిని స్వతంత్రించుకొందురు అంటున్నాడు. అంటే నీతిమంతులకు, అంటే దేవుని యందు నమ్మిక ఉంచిన నీతిమంతులకు కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అందుకనే ఎలాగ నీతిమంతులు అవుతారు మనుషులు అంటే దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము చేసిన పనులు, అబ్రహాము భక్తి, అబ్రహాము ఇచ్చిన అర్పణలు, ఇచ్చిన బలులు కాదు. అబ్రహాము దేవుని నమ్మాడు, అదే అబ్రహాముని నీతిమంతునిగా చేసింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే మరొక ఆశీర్వాదం చూడండి. నీతిమంతులకు దేవుడిచ్చే ఆశీర్వాదము, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. 11వ చరణంలో అదే రాయబడి ఉంది కదా, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు కదా.
అంత మాత్రమే కాదు, 16వ చరణంలో రాయబడి ఉంది, బహు కొంచెం ఉన్నా సరే తృప్తి చెందుతారంట. 16వ చరణంలో దావీదు చాలా స్పష్టంగా బోధిస్తా ఉన్నాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా భక్తిహీనులకి ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతునికి కొద్దిగే ఉంటది, అది భక్తిహీనుల దగ్గర ఉన్న కోట్లాది ఆస్తుల కంటే, ధనము కంటే అది సమృద్ధి కలిగిందంట. గమనించండి. ఎందుకని అంటే నీతిమంతుడి దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీతిమంతుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద ఆధారపడుతున్నాడు. కానీ భక్తిహీనులు దేని మీద ఆధారపడుతున్నారు? స్వంత జ్ఞానం మీద, స్వంత ధనం మీద ఆధారపడతా ఉన్నారు, స్వశక్తి మీద ఆధారపడతా ఉన్నారు. అందుకనే ధన సమృద్ధి కలిగి వక్ర మార్గంలో నడవటం కంటే కొంచెమే కలిగి యథార్థవంతులుగా ఉండటం అనేది చాలా ఉత్తమం కదా. విందు భోజనాలు చేస్తూ దుర్మార్గులుగా ఉండటం కంటే పస్తులుండి నిజాయితీగా బతకటం చాలా మంచిది. ఇంతకు మించి పరిశుద్ధ గ్రంథం మనకి ఇంకేం బోధించట్ల. గమనించండి. విందు భోజనాలు చేస్తూ దుర్మార్గంగా బతికే కంటే పస్తులుండి నిజాయితీగా ఉండటం మంచిది. అందుకనే ఇటువంటి మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మన విశ్వాసాన్ని చూస్తున్నాడు, మన యథార్థతను ఆయన పరిశీలిస్తున్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా మార్చబడాలంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. అంత మాత్రమే కాదు, నీతిమంతులు కాకుండా భక్తిహీనుల గురించి కూడా 12వ చరణం నుంచి 28వ చరణం వరకు ఉన్న వాక్య భాగాల్లో కొన్ని మాటలు దావీదు మహారాజు ప్రస్తావిస్తూ ఉన్నాడు. భక్తిహీనులు ఏ రీతిగా ఉంటారు అనేది 12వ చరణంలో మనం చూడగలిగితే, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. ఎందుకని? సత్యాన్ని ఎదుర్కోలేక, యథార్థంగా జీవించలేక భక్తిహీనులు ఏం చేస్తారు? నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారు. వీళ్ళు ఎప్పుడు పోతారు, ఎప్పుడు చనిపోతారు అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు. గమనించండి. ఎందుకని? సత్యాన్ని వారు ఎదుర్కోలేరు కదా. అందుకనే దుర్మార్గులు న్యాయవంతులను, నీతిమంతులను ద్వేషించటానికి కలిగిన ఒకే ఒక కారణం ఏంటంటే వారి యథార్థత. అలాగే 14వ వచనంలో రాయబడి ఉంది కదా, దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు ఏం చేస్తున్నారు? కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. ఎందుకని? మళ్ళీ యథార్థతను చూసి భరించలేక, సత్యాన్ని ఎదుర్కోలేక కదా. అందుకనే వీళ్ళు క్రమం లేకుండా ఈ లోకానుసారంగా జీవించటం కోసం నీతిమంతులైన వారిని, యథార్థంగా జీవించే వారిని వారి మీద బురద జల్లి, వారిని మరి అబాసు పాలు చేసి, వారిని విక్రింతల పాలు చేసి, వీళ్ళేదో సాధించినట్టు ఇదైపోతూ ఉంటారు. కానీ గమనించండి, వారు తీసిన గోతిలో వారే పడతారు. ఇది మనం గ్రహించాల్సిన విషయం కదా. అందుకనే భక్తిహీనులు వర్ధిల్లుతూ ఉంటే మనం వ్యసన పడాల్సిన అవసరం లేదు, అసూయ పడాల్సిన అవసరం లేదని మొదట్లోనే చెప్పాడు కదా. 14వ వచనంలో గమనించండి, దీనులను దరిద్రులను పడద్రోయుటకై ప్రవర్తించు వారిని చంపుటకై ఏం చేస్తున్నారు వీరు? 14వ చరణంలో భక్తిహీనులు కత్తి దోస్తా ఉన్నారు, విల్లెక్కు పెడుతున్నారు, కానీ వారు తీసిన గోతిలో వారే పడతారు. కారణం ఏంటంటే, వాస్తవానికి హామాను అలాగే మొర్దెకై విషయం మనకి తెలుసు. ఏ రీతిగా ఎవరిని ఇబ్బంది పాలు చేద్దామని చూశారో ఆఖరికి ఆ ఉరికంబం ఎవరెక్కారో కూడా మనందరికీ తెలుసు. ఎందుకని అంటారు? వారు తీసిన గోతిలో వారే పడతారు. గమనించండి కదా. సత్యాన్ని ఎదుర్కోలేక ఈ రోజున సత్యాన్ని ఆటంకపరిచే వారికి కదా, సువార్తకు వ్యతిరేకంగా మారే వారికి ఒక రోజున వారు తీసిన గోతిలో వారే పడతారు. అలాగే వారి రెక్కలు విరువబడతాయి. 17వ వచనంలో గమనించండి,
భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు కదా. కాబట్టి ఇక నీతిమంతులకు కొద్దిగా ఉన్న, నీతిమంతులు కష్టాలు పడుతూ ఉన్న, నీతిమంతులు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, అప్పుల్లో ఉన్న బాధపడిన అవసరం లేదు. కారణం ఏంటి? యెహోవాయే వారికి సంరక్షకుడు, దేవుడే వారికి పోషకుడు, దేవుడే వారికి నాయకుడు. కాబట్టి ఆ రీతిగా వారు వర్ధిల్లుతారు. భక్తిహీనులు విరువబడతారు, వారి రెక్కలు విరువబడతాయి కదా, వారి కోరలు పీకబడతాయి. అలాగే 20వ వచనంలో గమనించండి, వాళ్ళు పొగలాగా మాయమైపోతారు. 20వ చరణంలో చూడగలిగితే, భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడక పోవుదురు కదా. ఆ రీతిగా ఈ మేత భూముల మీద ఉండే పొగమంచు ఎలాగైతే కాస్త వెలుతురొచ్చేపాటికి కనబడకుండా లయమైపోద్దో, అలాగే భక్తిహీనులు కూడా వీరందరూ ఎలాగుంటారంటే యెహోవా విరోధులు, సత్యాన్ని ఆటంకపరిచేవారు, సువార్తను వ్యతిరేకించేవారు, యథార్థతను ఇష్టపడని వారు, వీరందరూ పొగమంచులాగా ఉంటారు, మేత భూమి మీద ఉంటారు. మేత భూమి ఏంటది? షారోను పొలము, అనగా సంఘంలోనే ఉంటారు వీళ్ళందరూ. కానీ సంఘ క్రమం వీళ్ళకి నచ్చదు, సంఘ దర్శనం వీళ్ళకి తెలియదు, సంఘ బాధ్యతలు వీరికి పట్టవు, ఇతరులను దేవుని వద్దకు నడిపించాలి, సువార్తను ప్రకటించాలి అన్న కాంక్ష ఏమాత్రం కూడా ఉండదు. దేవుని నమ్ముకుంది ఎందుకంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వీరి ఆశీర్వాదం కోసం, వీరి సొంత గుర్తింపు కోసం. అదే ఆఖరికి వీళ్ళు ఎలాగైపోతారు అంటే, సూర్యరశ్మి పడితే ఆ పొగమంచు ఎలాగైతే మాయమైపోద్దో, నీతి సూర్యుని కిరణాలు పడ్డాక వీరి అవిధేయత కూడా అలాగే లయమైపోద్ది. భక్తిహీనులు కూడా అలాగే నశించిపోతారు కదా. కాబట్టి గమనించండి, ఈ వ్యతిరేకతలు ఒక రోజున లయమైపోతాయి. సువార్తకు కలిగే ఆటంకాలు ఒకానొక రోజున లయమైపోతాయి. కాబట్టి దీని గురించి విశ్వాసులైన వారు, నీతిమంతులైన వారు, భక్తిపరులు అస్సలు అసూయ పడాల్సిన అవసరమే లేదు. అంత మాత్రమే కాదు, ఈ భక్తిహీనుల సంతానం కూడా నిర్మూలమైపోతుంది. 28వ చరణంలో చూస్తారా, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. భక్తిహీనుల సంతానము నిర్మూలమైపోతుంది. గమనించండి కదా. వాళ్ళు కొంతసేపు బాగా ఫ్లరిష్ అయినట్టు, వర్ధిల్లినట్టు, వ్యాప్తి చెందినట్టు, వృద్ధి పొందినట్టు కనపడతారు, కానీ అది తాత్కాలికమే. భక్తులైన వారు, విశ్వాసంలో కొనసాగుతున్న వారు కష్టాలు పాలవుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది తాత్కాలికమే. దీని గురించి శాశ్వతమైన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గమనించండి, చరిత్ర మనకు ఎన్నో విషయాలను బోధిస్తూ ఉంది. మనకు ముందుగా జరిగిన సంగతులు వీటినే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కదా. హామాను మొర్దెకై విషయంలో గాని, అలాగే నెబుకద్నెజరు విషయంలో గాని ఇవే మనకు కనబడతా ఉంది. భక్తిహీనులు లయమైపోతారు. ఒకానొక రోజున ఈ ఆటంకపరిచిన వారందరూ కనబడకుండా పోతారు. గమనించండి, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. మరి బాధ కలుగుతున్నప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయకుడిగా ఉండి వారిని రక్షిస్తూ ఉన్నాడు. అలాగే వారు దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు భక్తిహీనుల చేతుల నుండి వారు విరిపించబడుతూ, రక్షించబడుతూ అనేకులకు మేలుకరంగా వాళ్ళు మారుతూ ఉన్నారు. నీతిమంతునికి చివరిగా గమనించండి, దేవుడు మేలే చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. కాబట్టి నీతిమంతులకు అనగా విశ్వాసులకు ఆయన మేలే చేస్తాడు.
తన ఘనమైన నామ మహిమ కొరకు ఆయన తప్పక నీతిమంతుని పక్షంగా ఉంటాడు. ఈ విషయం భక్తిహీనుడు మర్చిపోతాడు. ఎందుకనంటే భక్తిహీనుడు ఎంతసేపు నా జ్ఞానము, నా బలము, నా ధనము అంటా ఉంటాడు. అందుకనే ఈ సమస్యను దావీదు మహారాజు పరిశీలిస్తున్నప్పుడు తను గమనించిన అనేకమైన విషయాలు ఈ కీర్తనలో పొందుపరిచాడు. ఈ రోజుల్లో కూడా గమనించండి, దుష్టులైన మనుషులు సమాజాన్ని నాస్తికత్వం వైపు, చట్ట విరుద్ధమైన విధానాల వైపు, దుష్టత్వం వైపు మళ్లిస్తా ఉన్నారు ఈ రోజున కదా. అందుకనే కొంతకాలం మునుపు మనం గమనించగలిగితే వియత్నాంలో కమ్యూనిజం విజయాన్ని సాధించడం మనందరం కూడా చూశాం. వాళ్ళు జయించిన వెంటనే నిర్దాక్షిణ్యంగా ఆ చైనా దేశస్తులందరినీ కూడా ఆ దేశం నుంచి పంపించేయాలి లేదా వాళ్ళని చంపేయాలి అని చెప్పి చాలా ఇబ్బందులు పాలు చేశారు. మరి కొన్ని వేల రూపాయలు అనగా వేల డాలర్లు మరి వారి దగ్గర నుంచి తీసుకొని వారిని దేశం నుంచి దాటించడానికి కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. అంటే చైనా దేశానికి సంబంధించిన వ్యక్తులు వియత్నాంలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే వియత్నాంలో ఇప్పుడు కమ్యూనిజం గెలిచింది కాబట్టి. ఆ రీతిగా మరి ఆ డబ్బు చెల్లిస్తే మరి వాళ్ళందరూ కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వారిని చంపేస్తారు. కాబట్టి మరి ప్రభుత్వం దాదాపుగా 3 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఆ రీతిగా సంపాదించిందంట. గమనించండి, ఇదంతా జరిగి దాదాపు ఒక 40 ఏళ్ళు అయి ఉంటుంది. 3 బిలియన్ డాలర్ల అమెరికన్ డాలర్ల డబ్బును వియత్నాం సంపాదించింది. కారణం ఏంటంటే ప్రాణాలు కాపాడుకోవాలంటే మీరు 4,000 అమెరికన్ డాలర్లు మాకు కట్టండి, అప్పుడు మిమ్మల్ని ప్రాణాలతో మీ చైనా మేము పంపించేస్తాం, లేకపోతే మీరు ఇక్కడే చచ్చిపోతారు. ఆ రీతిగా వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ ఓడల్లో నింపేసి సరిగ్గా వసతులు లేని ఓడలు ఏర్పాటు చేసి వాళ్ళకి సరిగ్గా తిండి లేదు కదా. ఆ రీతిగా వాళ్ళని ఆ చుట్టుపక్కల ఉన్న చైనా సరిహద్దుల్లోకి దింపేలాగా పంపించేలాగా ఏర్పాట్లు చేశారు. కానీ ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్లో, ఈ దక్షిణాసియా దేశాల్లో మరి వీళ్ళని కాస్త జాలితో చేర్చుకున్నారు కొంతమంది చైనా జాతీయులను. అలాగే ఇప్పుడు జనాభా ఎక్కువైపోతుందన్న ఉద్దేశంతో వెనక్కి కూడా పంపించేస్తున్నారు అనుకోండి. ఇటువంటి దుష్ట కార్యాలు చేసే వారి పాపాన్ని కొలవటానికి ఒక్కోసారి కొలతలు కూడా ఉండవు. ఎందుకనంటే వారు సాగించిన దుష్టత్వం అటువంటిది. అయితే వాటన్నిటిని బట్టి ఒకరోజు తీర్పు ఉంటుందన్న సంగతి వారు మర్చిపోతారు. భక్తిహీనులు కూడా అంతే. ఆ దినాన్న వారు చేసిన దానికి ఫలితాన్ని అనుభవిస్తారు. గమనించండి, కమ్యూనిజాన్ని పెంచి పోషించిన లెనిన్ వంటి వారు ఏమైపోయారు? కమ్యూనిస్టు విప్లవం వెనక ఉండి మరి అనేక మందికి మార్గదర్శకత్వంగా ఉండాల్సిన పెద్ద మనిషి అనేకుల్ని కూడా దుష్టత్వం వైపు నడిపించాడు, మరి హింసల వైపు నడిపించాడు కదా. మరి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్వింపజేసి ఆ కమ్యూనిజాన్ని విస్తరింపజేసి ఆ క్రమంలో తన దారికి అడ్డుకొచ్చిన వారందరినీ కూడా చంపేస్తూ కదా. 1924వ సంవత్సరంలో లెనిన్ చనిపోయాడు. అప్పటికే కొంతమంది ఈ క్యాథలిక్ ఫాదర్స్ ని చంపేయటానికి అతను ఆర్డర్స్ ఇచ్చేసాడు. మాస్కోలో ఆర్చ్ బిషప్, అలాగే కొంతమంది ఫాదర్స్ అనగా ఆర్సిఎం ఫాదర్స్ అక్కడ మరి పరిచర్య చేస్తూ ఉండగా వారిని కూడా మరి వీధుల వెంట వారిని హింసిస్తూ వారిని నడిపిస్తూ ఆ రీతిగా మాస్కోలో అతను చేయని విధ్వంసం లేదు. గమనించండి. కానీ గమనించండి, ఆ మరుసటి రాత్రే మరణం లెనిన్ కోసం వచ్చింది. 3 అంచెలుగా ఉన్న కాపలాని దాటుకొని, గడియలు పెట్టున్న తలుపులు కూడా దాటుకొని లెనిన్ మంచం దగ్గరికి వచ్చి ఆగింది మరణం. ఎందుకంటారు? తను చేసిన దుష్టత్వం, తను చేసిన పనులు అవన్నీ కూడా మరణ రూపంలో లెనిన్ దగ్గరికి వచ్చాయి. ఆ రోజు నుండి లెనిన్ ఏమైపోయాడంటే పిచ్చోడైపోయాడు. మరణించక మునుపు లెనిన్కి ఏం జరిగిందో ఇంగ్లాండ్లోని డైలీ మెయిల్ అనే ఒక వార్తాపత్రిక రాసింది ఏంటంటే, చివరి రోజుల్లో జంతువులాగా కాళ్ళు చేతులతో
తన గదిలోనే పాకుతూ చుట్టూ తిరుగుతూ గదిలో ఉన్న వస్తువులకు క్షమాపణ చెప్తూ అతను అన్న మాట ఏంటంటే దేవుడు రష్యాని కాపాడాలి, యూదుల్ని చంపాలి అని పదే పదే అరుస్తూనే ఆ రీతిగానే చనిపోయాడంట. గమనించండి, మరణం ఆ లెనిన్ నోరుని మూసేసింది. ఆ నిత్య పాతాళంలోనికి లెనిన్ని తీసుకెళ్లిపోయింది. అంటే దుష్టుని కుతంత్రాలు, అతని అధికారం, అతని అభివృద్ధి ఇదంతా ఒక్క నిమిషంలో ముగిసిపోయింది. గమనించండి, కారణం ఏంటో తెలుసా? కాలాలు, సమయాలు దేవుని వశంలో ఉన్నాయి కదా. అందుకనే దుష్టత్వం ఒకనొక రోజుకి ఆగిపోక తప్పదు, నీతిమంతుడు ఆశీర్వదించబడక తప్పదు. 37వ కీర్తన మనకి నేర్పించే సందేశం ఇదే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు కృపను చూపించారు. స్తోత్రాలు ప్రభా. 37వ కీర్తనలో భక్తిహీనుల పట్ల మీరు ఏ రీతిగా తీర్పు తీర్చబోతా ఉన్నారు, నీతిమంతుల పట్ల మీరు కలిగిన గొప్ప ప్రణాళికను మీరు మాకు వివరించారు. స్తోత్రాలు. ఆ రీతిగా ఈ లోకాన్ని కాకుండా మిమ్మల్ని ఆశ్రయించి మీ నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఈ బైబిల్ స్టడీలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం, సహాయము చేయండి. ఈ మాటలు మాలో ఫలింపులోనికి తీసుకొని రమ్మని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.